ఈరోజు ఏం చేసావు చెప్పు. బాక్స్ మర్చిపోయా. ఏం బాక్సా? టిఫిన్ బాక్స్. ఎందుకు మర్చిపోయా అసలు? తొందరగా ఉన్నా. ఇంట్లోకి బయటికి గాజుల కోసం వాటి కోసం తిరిగావా? బాక్స్ తీసుకెళ్ళి ఇంకా బస్సు ఎక్కాక అందరు టిఫిన్స్ ఓపెన్ చేశారు మమ్మీ. ఆ. కానీ నాకున్న కూడా నాకు అనిపివ్వాల. ఆ. తర్వాత ఇటేమో హర్షిని ఇటేమో శ్యామ కూర్చొని ఉన్నారు. ఇద్దరు ఓపెన్ చేసేసారు. అబ్బా నాకు కూడా ఉంది కదా అని గుర్తొచ్చింది. ఇంకా నా దాంట్లో ఏమో లేదు. ఇంకా రిషి దాంట్లో ఏమో పెట్టాను. రిషి తీసుకుని ఇంకా రిషి సైరన్ మోగించిందమ్మ. అందరూ అడిగారు ఏమైంది ఏమైంది అని. అందరు రిషి చుట్టున్నారు. ఇంకా అందరు అమ్మాయి చుట్టున్నారు. అందరు అడిగి రిషి ఏమైంది ఏమైంది అని అడుగుతా ఉన్నారు. రిషి ఏమో అక్క నాకు కావాలి అని ఏడుస్తుంది. గుర్తుంది కొరపోతుంది ఇది అంటుంది అంటుంది. అందుకని త్వరగా జిప్ ఓపెన్ చేసి చూసే దాంట్లో అప్పుడు వచ్చిందబ్బా నేనే కదా వేసుకొని మిక్సీ దగ్గర పెట్టాను. అందుకని శ్యామ నాకు ఒక ఇడ్లీ ఇచ్చింది. ఇంకా హర్షిని ఏమో సాంబారు ఇంకా ఇడ్లీ అయితే నాకు కూడా తినిపించింది హర్షిని. తెలుసా స్కూల్కి వెళ్ళాక ఇంకా ఫోన్ చెయ్యాలనుకున్నాను కానీ అప్పటికి నానిచ్చాడంట. ఇంకా తర్వాత వెళ్ళి తిన్నాను. రిషిని కావాలా అంటే వద్దు అని ఇంక మొత్తం నేను. ఏం తెచ్చిచ్చాడు? దోశ. ఎన్నింటికి వెళ్ళారు మీరు స్కూల్కి? మీరు లేరంట నాన్న వచ్చేసరికి. అప్పటికి లేము. ఎన్నింటికి వెళ్ళారు? తెలియదు. నాన్న వచ్చేసరికి 8:30 అయ్యింది స్కూల్కి. 8:35 అలా వచ్చాం అనుకుంటా. 5 minutes. ఎక్కడ లేట్ అయింది ఏంది? ఓకే ఓకే. నేను కదా ఏదన్నా ఒక్కరోజు స్కూల్కి పెట్టుకుంటావు టిఫిను, ఆ రోజు మర్చిపోయి వెళ్ళిపోతావు. ఇంకోసారి నేను ఎవరికి చెప్పను, నాన్నకు చెప్పను, ఎవరితో ఇచ్చి పంపించను. నువ్వే గుర్తుపెట్టుకొని తీసుకొని వెళ్ళు, లేకపోతే ఇంటి దగ్గర తినేసేళ్ళు. అర్థమైందా? నాన్న ఉండబట్టి సరిపోయింది. నాన్న లేకపోతే నేను ఎవరితో పంపించాలి? ఏమైంది? ఏం తింటావో పోయి ఇంటి దగ్గర పెట్టేసేళ్ళు. స్నాక్స్ బాగా తినే అవి. స్నాక్స్ టైంలో అన్నం తింటా. సరేలే, బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. ఏం చెప్తావు? నీతి ఏం చెప్తావు? వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా మర్చిపోవద్దని చెప్పు. ఇంకా నాలాగా ఎవరు ఏ పనిని అలా మర్చిపోవద్దు. బాయ్ బాయ్. నేను కూడా నువ్వు మర్చిపోయి వెళ్తావా ఇంకోసారి? మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.